అంతేకాకుండా నేను చెప్తున్నాను, ఈరోజు మన నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రతి పంచాయతీలో దాదాపు 110 పంచాయతీలు కానీ, అలాగే టౌన్లోనే ఉన్న ఒక దాదాపు 20 వార్డుల్లో కానీ ఎక్కడైనా ఒక సీసీ రోడ్డు లేని ఏరియా అంటూ నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత అంటూ ఉండదు. ఏంటంటే ఒక చిన్న పంచాయతీల దగ్గర నుంచి పెద్ద పంచాయతీల దగ్గర వరకు 2 కోట్లు, 3 కోట్లు, 2.5 కోట్లు ప్రతి దాంట్లోనే అభివృద్ధి జరుగుతూనే ఉన్నది. ఏంటంటే ఏదైతే ఆవిడ ఎలక్షన్ ప్రచారంలో నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, ఏదైతే సుభాష్ చంద్రబోస్ గారు చెప్పినట్టు, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని సుభాష్ చంద్రబోస్ గారు ఏంటంటే, ఈమె నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి మీకు అభివృద్ధి స్వాతంత్రాన్ని పరిచయం చేస్తానని చెప్పి మాధవి మేడం గారు చెప్పారు. ఇవాళ అదే జరుగుతూ ఉంది. ఈ అభివృద్ధిని ఆపడానికి లేదా ఈ అభివృద్ధిని ఈ విధంగా ప్రతి రంగంలోనూ ఎవరైనా ఒక రంగంలోనూ ఏమైనా దూసుకెళ్ళొచ్చు, కానీ ఈమె ప్రతి రంగంలోనూ అంటే అతి తక్కువ కాలం తెలుసుకొని విషయాన్ని నీట్గా పరిశీలించి తెలియని సబ్జెక్ట్ని తెలుసుకొని ఇవాళ ప్రతి రంగంలోనూ కూడా ఆవిడ దూసుకెళ్తా ఉంటే దాన్ని తట్టుకోలేక చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఆవిడ దగ్గరగా మేము ట్రావెల్ అయ్యి ఒక స్టూడెంట్గా, లేదంటే ఒక విద్యార్థిగా, లేదంటే రాజకీయంలో ఏదో జనాలకు మంచి చేయాలని ఒక మంచి ఆలోచనతో మేము అందరూ ఆవిడతో ట్రావెల్ అవుతున్నాం. కాబట్టి మేము దగ్గర ఉంటే స్టూడెంట్గా నేర్చుకుంటుంది ఏంటంటే, ఆవిడ ప్రతి విషయం పైన ఒక అవగాహన, అది రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా అవ్వచ్చు, రైతుల సమస్యలపైన అవ్వచ్చు, లేదంటే ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ అయినా అవ్వచ్చు, లేదా పశు సంపదను పెంచే విధంగా కావచ్చు, ప్రతి దాని మీద పరిశ్రమలు తీసుకొచ్చే దాని మీద కావచ్చు, ప్రతి దాని మీద తెలియని విషయాన్ని తెలుసుకుని దాన్ని డెప్త్గా పరిశీలించి మెరుగైన పరిపాలన ఎలా అందించాలి ప్రజలకి ఆవిడ ప్రతి అడుగు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే కొన్ని ఉదాహరణకి ఇప్పుడు ఏదైతే మన అభివృద్ధి కోసం కొంగమనిపాలెం దగ్గర ప్రభుత్వం ఇచ్చిన 50 ఎకరాలను ఇండస్ట్రియల్ పార్క్గా డెవలప్ చేసే విధంగా ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే ఆ కుంటి పరిపాలనలో ఏదైతే జరిగిందో దాన్ని మెరుగుపరిచే విధంగా ఈవిడ అవసరమైతే సొంత నిధులు ఇస్తాను, అవసరమైతే ఏదైతే అక్కడ వాటర్ సమస్య ఉందో దాదాపు 2 కోట్ల వ్యయంతో కూడుకున్న వాటర్ సమస్యను నేనే సొంతంగా పరిష్కరిస్తానని మేడం గారు చెప్పడం, నేను దగ్గరుండి విన్నాను, అధికారులతో చెప్పడం, దాన్ని మెరుగుపరిచే విధంగా అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఒక నెల్లిమర్ల టౌన్ దగ్గరతో ఉన్న ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీని తీసుకుని వచ్చి అక్కడ కొన్ని పరిశ్రమలు స్థాపించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే మోదావల్స్ దగ్గర ఒక ప్రత్యేకమైన ఫుడ్ పార్క్ని, ఇండస్ట్రియల్ పార్క్ని తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పనులు ఒక ప్రతి రంగంలో ఆవిడ ఏదో ఒక అభివృద్ధిని చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు.